గాడిదకు వాక్కునిచ్చాను గనక, వాక్కునిచ్చాను గనక ఇచ్చాడు. దేవుడికి చూడలేకపోయాడు. ఏం జరిగిందో చూడండి. మోయాబు మైదానాలకు వెళ్లే క్రమంలో దేవుడు అడ్డగిస్తున్నాడు. తప్పుడు పని చేసే ప్రవక్తను అడ్డగిస్తున్నాడు. దేవుడు అడ్డగిస్తున్నాడు. ఎంత మంచి చూడండి. అడ్డగింపు మంచిది, దేవుని గద్దింపు మంచిది, లోబడ్డం మంచిది. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది పరీక్షించుకోవడం మంచిది, సరి చేసుకోవడం మంచిది, తిరిగి దారిలోకి రావడం మంచిది. ఒకవేళ దారి తప్పున్నానేమో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానేమో, దేవుని గాయపరుస్తున్నానేమో, ఒకవేళ దేవుని బాహాటంగా సిలివేస్తున్నానేమో, ఆయన గాయాన్ని తిరిగి లేపుతున్నానేమో, సరి చేయబడుట మంచిది. గాడిద కూలబడింది, 3 సార్లు కొట్టాడు. గాడిదకి అద్భుతం ఏంటో తెలుసా? వాక్కునిచ్చినప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక పిచ్చి పట్టింది ఎవరికి? ప్రవక్తకి. అక్కడ చూడండి ఏం జరిగిందో. అప్పుడు వాక్కు వచ్చింది. ఏమన్నాడు చూడండి బిలాము. అక్కడ నీవు నన్ను ముమ్మారు పెద్దగా, ఎన్నిసార్లు? నంబరింగ్ తెలుసు గాడిదకి. 1 2 3. గాడిద ఎన్నిసార్లు లెక్క పెట్టుకుంది? 3 సార్లు కొట్టా. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? గాడిద మాట్లాడుతున్నప్పుడు ఓ గాడిద మాట్లాడుతుందని నీ గుండెకి రావద్దా? లేదా గాడిద నోటి పెట్టి పరిగెత్తద్దా? లేదా తనకు అనుమానాలు ఉంటే ఒకవేళ గాడిద మాట్లాడుతున్నప్పుడు గాడిద ద్వారా తీర్చుకోవద్దా? తీర్చుకోకుండా మనిషిలాగా మాట్లాడుతున్నాడు ఇతను. ఎవరితో? ఎంత విచిత్రం! అనుమానం రా, ఇదేంటి గాడిద మాట్లాడుతుంది? గాడిద మాట్లాడదు కదా. అవివేచన లేదు. కోపం వచ్చింది అంట. ఎవరికి? పెద్దగా. ప్రవక్త కోపం ఎట్ట వస్తుంది? చేసింది తప్పుగాక గాడిదను కొడుతున్నాడు, మోసే గాడిదను కొడుతున్నాడు. పైగా హ్యాంగర్ మేనేజ్మెంట్. కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? మీరు ఎంతమంది కోపం ఉంది? ఎంతమందికి ఆవేశం ఉంది? తొందరపడి మాట్లాడతారు, ఆవేశపడి కర్ర తీసుకొని కొట్టుకుంటారు చాలామంది. నో, యాంగర్లో పెట్టినారా ఇంకొక పదం డి కలిపితే చాలు, ఏమవుద్ది? డేంజర్ అవుద్ది. వింటున్నారా? యాంగర్ డి కలపండి, ఏమవుద్ది? అంటే నీ యాంగర్లో ఏముంది? డేంజర్ ఉంది. తన కోపమే తన శత్రువు, తన కోపమే తన డేంజర్. ఇక్కడ ఇందులో పాఠం ఏంటో తెలుసా? బ్యూటిఫుల్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్. ఎవరు టీచ్ చేస్తున్నారు తెలుసా? గాడిద. అమ్మా, పెద్ద పెద్ద పర్సనాలిటీ డెవలపర్స్ ఉంటారే, వ్యక్తిత్వ వికాస నిపుణుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. యు కమ్ టు డాంకీ. డాంకీ మీకు పాఠం చెప్తుంది. యాంగర్ వద్దు. ఎందుకు కోపడుతున్నావు? నన్ను ఎందుకు కొట్టావు? ఎందుకు నీకంత ఆవేశం? గాడిద మాట్లాడుతుందండి. ఇరే గాడిద మాట్లాడుతుంది ఏంటి అని అనుకోద్దా? అంటలేదు అంటే ఎంత అంధత్వంలోకి వెళ్ళిపోయాడు చూడండి, ఎంత దుష్టత్వంలో ఉన్నాడు చూడండి. అంటే ఈయన కళ్ళు కనీసం దేవుని మీద లేకపోయాయి, ఈయన చెవులు గాడిద ఏం మాట్లాడుతుందో దాని మీద కూడా లేవు. ఈయన ఆశ అంతా కూడా బాలాకు నాకేమిస్తాడన్నదే బిలాం ఆలోచన. అంధత్వం. మీరు చాలా పాఠాలు నేర్చుకోవాలి ఇందులో. ఇంకా అందులో ఒక మాట చూడండి. 3 సార్లు కొట్టాడు అంటే గాడిదకి ఏం తెలిసింది? నంబరు. చెప్పండి, ఏం తెలిసింది? నంబరింగ్. 3 సార్లు కొట్టావు అన్నది గాడిద. అప్పుడు చూడండి, ఇంకా అవ్వలేదు. నేను నిన్నేమి చేసి తనని బిలాము తనగా. నిజంగా ఎంత బాగుందండి మాట. గాడిద అంటుంది, నేను ఏమన్నా చేశానా? మృదువైన మాట. పెద్దగా కోపాన్ని, నీ మీద ఎవరైనా కోపడ్డారనుకోండి, నువ్వు కూడా కోపపడితే దానికి అర్థమే ఉంది. మీ మీద అరిశారు, మీ గొప్ప విషయం ఏంటో తెలుసా? గాడిద. ఎందుకు అరుస్తున్నావు? నేనేం చేశాను? తప్పోలే, మంది కాదు, కానీ మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఎంత బాగుంది మాట. సాత్వికమైన నాలుక జీవ వృక్షం. ఆ నాలుక ఎముకలు విరగొట్టేస్తుంది. మీరు కర్ర తీసుకోనో బలమైన ఆయుధం తీసుకోనో ఎదుటి వ్యక్తిని విరగొట్టాల్సిన అవసరం లేదు. యూజ్ యువర్ టంగ్, యువర్ కమ్యూనికేషన్ ఇన్ రైట్ పాత్. మనం ఏమంటామంటే, వాడు అరిచాడు కాబట్టి నేను అడిచా కాదు. ఇప్పుడు వాడు అరిచాడు కాబట్టి నేను అరవను, వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టను, వాడు కేకలేశాడు కాబట్టి నేనేమో. ఎందుకంటే టాకింగ్ డాంకీ. మేనేజ్మెంట్, హౌ టు యాంగర్. ఈ గాడిదంటది మొట్టమొదటి చెప్పింది 3 times.
3 సార్లు కొట్టావు. 2, నేను నిన్నేమి చేసి తిని. ఆ తర్వాత ఇంకొక చక్కని మాట మాట్లాడింది గాడిద. నేను నిన్నేమి చేసి తిని అని చెప్పి చూడండి. అప్పుడు బిలాము అన్నాడు, నీవు నా మీద ఇంతకు తిరగబడింది గాడిద బిలాం మీద తిరగబడిందా, బిలాము దేవుని మీద తిరగబడ్డా? ఎంత మాట్లాడుతున్నాడు అండి ఇతను, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు నా మీద తిరగబడితివి. ఇంకో మాట అన్నాడు, ఆ డైలాగ్ చూడండి ఎంత తీవ్రంగా ఉందో. నా చేత ఖడ్గమున్న ఎడలా నేను నిన్ను చంపి ఉందని గాడి తనగా. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఖడ్గమున్న ఎడల, ఎవరి చేతిలో? కర్ర ఉంది కాబట్టి కొట్టా. నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్నేం చేసేవాడిని అన్నాడు కదా. గాడిదకి వాక్కు వచ్చింది కదా. గాడిద ఒక మాట అనొచ్చు, ఏంద్ర నన్ను చంపేది, ముందు నువ్వు చూసుకో, నా ఎదురు ఏముందో చూడు. ఎవరున్నారు అక్కడ? దేవుని చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది, ముందు అది చూసుకో అనలా. మనమైతే అనేవాళ్ళం, హోల్డ్ యువర్ టంగ్. మాట్లాడే శక్తి ఉన్నా ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో సింపుల్. ఊరికే మాట్లాడితే అటు కుదురుతుంది. తక్కువ మాట్లాడడంలో విలువ. సాత్వికమైన నాలుక జీవవృక్షం.